సార్ వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. హౌ ఇస్ సిజేపీ ప్రొటెస్ట్ గోయింగ్ ఆన్? చూస్తున్నారా అప్డేట్స్? రియలీ బాదర్డ్. యు ఆర్ నాట్ రియల్లీ బాదర్డ్. చాలా చూసాం ఇట్లాంటివి. ఓకే సార్, మీ కెరియర్లో మీరు చూసిన విప్లవాత్మకమైన ప్రొటెస్ట్ ఏం సార్ స్టూడెంట్స్ చేసింది? ఓయూవా? ఓయూలో జరిగింది. ఫస్ట్ నేను స్కూల్లో ఉన్నప్పుడు జరిగింది అది. ఫస్ట్ టైం తెలంగాణ అజిటేషన్ అప్పుడు చెన్నారెడ్డి గారు మంత్రి తెలంగాణ ప్రజాసమితి అని చెప్పి ఒక పార్టీ పెట్టారు. దాంతో ఉద్యమం నడిచింది. కానీ ఆల్మోస్ట్ తెలంగాణ వచ్చినప్పుడు ఆయన ఒక ట్రేడ్ ఆఫ్ చేసేసి ఇందిరాగాంధీతో అప్పుడు ముఖ్యమంత్రి అయిపోయారు స్టేట్. దాంతో తెలంగాణ అజిటేషన్ పోయింది. ఆల్మోస్ట్ 300 మంది పిల్లలు చనిపోయారు దాంట్లో. 300 పోలీస్ ఫైరింగ్లో అంతా ఒక సంవత్సరం పాటు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రొటెస్ట్. అండ్ ఐ థింక్ ద నెక్స్ట్ బిగ్గెస్ట్ నేను చూసిందైతే నవనిర్మాణ్ మూమెంట్, జయప్రకాష్ నారాయణ గారిది. మన జనతా పార్టీ ఫౌండర్ అని చెప్పొచ్చు మీరు. జయప్రకాష్ నారాయణ గారు తీసుకొచ్చిన దాంట్లో వాలంటరీగా స్టూడెంట్స్ వచ్చి ప్రొటెస్ట్ చేశారు చాలామంది. అఫ్కోర్స్ స్టూడెంట్స్ ఒకరే కాదు, కానీ ద జెన్యున్ ప్రొటెస్ట్ ఉండే. ఎందుకంటే అప్పుడు ఇందిరాగాంధీ వ్యతిరేకంగా, ఆమె చేసిన అత్యాచారాల వ్యతిరేకంగా చేసిన ప్రొటెస్ట్ అది. అండ్ అది ఒక మార్పు తీసుకొచ్చింది. అది నేను చూసి ఈ రెండు ఇన్స్టెన్స్ నాకు చాలా బాగా గుర్తుంది. మీ కెరియర్లో, లైక్ మీ సుదీర్ఘమైన కెరియర్లో ఈ రెండు కెరియర్ చూసి. ఎందుకంటే రెండిట్లో కూడా ఫస్ట్ వన్ అఫ్కోర్స్ నేను స్కూల్లో ఉన్నాను, అప్పుడు పార్టిసిపేట్ చేయడం ఏం లేదు. కానీ వెళ్తూ రోడ్ సైడ్లో ఒక డెడ్ బాడీ పడి ఉంటుంది పోలీస్ ఫైరింగ్లో. చూసుకుంటే స్కూల్కి వెళ్తే మాకు తెలియదు ఇంపాక్ట్ దాన్ని. నేను మోడల్ స్కూల్లో ఉన్నాను ఉస్మానియా యూనివర్సిటీలో. సో సీతాఫల్ మండి నుంచో లేకుంటే అటువైపు నుంచో జమ్మూ ఉస్మానియా వైపు నుంచి వస్తూ చూస్తూ ఉంటాం. ఇదంతా ఒక నార్మల్ సీన్ అయిపోయి ఉండే అదంతా. కానీ ఇప్పుడు చూస్తే అది చాలా మటుకు అప్పుడు చేసిన చాలా పెద్ద ఒక అటాక్ సూచన ఉండే అది. కానీ దాని మార్పు రాలేదు. తర్వాత కేసీఆర్ గారు వచ్చారు, ఆయన చేసిన దాంతో మళ్ళీ తెలంగాణ వచ్చింది అనమాట. కానీ ఒరిజినల్ తెలంగాణ ఫైట్ అది ఉండే. కానీ ఇప్పుడు ఎవరు దాన్ని గుర్తుపట్టట్లేదు. అప్పట్లో సోషల్ మీడియా ఎంత విరివిగా వాడకం లేదు. అండ్ కరెక్ట్, చనిపోయిన పిల్లల గురించి ఎవరు అడగట్లేదు. వాళ్ళకి వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగం కానీ వాళ్ళ ఫ్యామిలీస్కి ఏమి ఇవ్వలేదు ఆ టైంలో. కొంతమందికి ఇచ్చారు కానీ అన్ని నడవలేదు ఆ టైం. ఇప్పుడు చూడండి, కొత్త చట్టం తీసుకొస్తున్నారు, రిజర్వేషన్ ఇవ్వబోతున్నారు అట్లాంటి వాళ్ళకి. కానీ అప్పుడు చేయాలండే. దోస్ వర్ ద రియల్ ఫైటర్స్ ఆ టైంలో. అంటే సార్, ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయ్యుండి మీరు ఐఎమ్ నాట్ రియలీ బాదర్డ్ అన్నారు కాబట్టి ఐ విల్ నాట్ టాక్ అబౌట్ సిజేపీ ప్రొటెస్ట్ అండ్ నాట్ దట్. నేను ఒకటే క్లియర్ ఉన్నాను, ఒక ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు. నేను దీనికన్నా ముందు కూడా ఒకసారి చాలాసార్లు మాట్లాడాను. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన రాజీనామా చేశారు. రాజీనామా చేసి ఏమైంది, ఏమైనా అయిందా దాంతో? రాజీనామా చేసిన తర్వాత నెక్స్ట్ ట్రైన్ యాక్సిడెంట్ అయినప్పుడు నెక్స్ట్ రైల్వే మినిస్టర్ రాజీనామా చేశారా మళ్ళీ? అంటే సార్, నైతిక బాధ్యత ఉంటుంది. నైతిక బాధ్యత ఉన్నది ఎప్పుడంటే, మీరు రాజీనామా చేసే దాంతో సొల్యూషన్ వస్తుందంటే ఇంకోది ఇదో సొల్యూషన్ డన్ విత్ రాజీనామా. నెక్స్ట్ మళ్ళీ పేపర్ లీక్ అయితే ఏమంటారు, మళ్ళీ అప్పుడున్న మంత్రి మళ్ళీ రిజైన్ చేయాలని. యూ హ్యావ్ టు సెట్ ద ప్రాసెస్ రైట్. నా దగ్గర చెప్పండి, అమ్మేటోడు ఉంటే కొనేటోడు ఉంటాడు. మెయిన్లీ కొనేటోడు ఉంటే అమ్మేటోడు ఉంటాడు. దెర్ ఆర్ పేరెంట్స్ ఆర్ రెడీ టు పే 25, 30, 40 lakhs ఆ క్వశ్చన్ పేపర్ కోసం. మొన్న ఒక చార్ట్ చూశాను నేను, ఆల్ ఇండియా లెవెల్లో క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. ప్రతి స్టేట్లో లీక్ అయింది పేపర్, ప్రతి స్టేట్లో. ఇది నేషనల్ లెవెల్ ఎందుకు వచ్చిందంటే, ఏం చెప్తారు, ఒక నీట్ లాంటి ప్రెస్టీజ్ ఎగ్జామ్ వచ్చినప్పుడు దాని వ్యతిరేకంగా చాలా స్టేట్స్ ఆల్రెడీ ఉన్నారు. తమిళనాడు లాంటి స్టేట్ ఎప్పుడో క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు? అక్కడున్న మెడికల్ కాలేజెస్ అంతా పొలిటీషియన్స్ నడిపిస్తారు. వాళ్ళకు మెరిట్ బేస్డ్ ఇట్లాంటి ఎగ్జామ్ వద్దు, స్కూల్ అంటే వాళ్ళ 12th క్లాస్ రిజల్ట్ నుంచి వచ్చే దాని నుంచి మీరు మార్క్స్ తీసుకొని వస్తే మాకు అడ్మిషన్ వస్తుందని ఒక పిలుపు ఆ టైం నుంచే నడుస్తుంది. స్టాలిన్ టైం, దానికన్నా ముందున్న గవర్నమెంట్లు అందరూ దాన్ని వ్యతిరేకించారు. నీట్ సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు సెడ్ నథింగ్ డూయింగ్, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ త్రూ నీట్ అని. లేకుంటే సీట్లు అమ్ముకుంటుండే. అప్పుడు 25 లక్షలు 30 లక్షలు, ఇప్పుడు ₹1 కోటి, ₹1.5 కోటి కూడా సీట్లు అమ్ముకుంటారు వాళ్ళు. 300 సీట్లు అంటే ఆలోచించండి ఎంత డబ్బులు ఉంటుంది. సో దెర్ ఇస్ అ మాఫియా అగేన్స్ట్ దట్ ఆల్సో. నేను ఇప్పుడు నీట్ గురించి, లీకేజ్ గురించి చెప్పట్లేదు. నేను యాక్చువల్ చెప్తున్న ప్రొటెస్ట్ చేయాల్సిన ఎక్కడంటే, ఈ క్రేజ్ ఫుల్ పేజ్ యాడ్లు, దాంట్లో ర్యాంక్ 1, 2, 3, 4 ఎందుకండి ఇదంతా? ఎవరికి చెప్తున్నారు మీరు? యు ఆర్ ట్రయింగ్ టు అడ్రస్ అన్ ఆడియన్స్ అండ్ టెలింగ్ దమ్, బాస్ మీకు ర్యాంకులు కావాలంటే మా దగ్గరికి రండి, మేము ర్యాంక్ ఇప్పిస్తాం మేము ర్యాంకు మీకు ఇప్పిస్తాం అంటే మిమ్మల్ని ఏం చేసి థ్రెటన్ చేసి ఏం చేశాను, మిమ్మల్ని చదివిపించి మిమ్మల్ని ర్యాంక్ తెప్పిస్తాయి. ఇదర్ ద ఎడ్యుకేషన్ వీ వాంట్? నెవర్. అది ఎవరు అడగట్లేదు. కోచింగ్ మాఫియా గురించి ఎవరు మాట్లాడలేదు. ముందు గుంటూరు, విజయవాడ అంతా ఉండే, తర్వాత కోటా రాజస్థాన్కి వెళ్ళిపోయింది.
ఇది మనం ఇది అడగాల్సిన ప్రశ్న ఇది. దట్ యునో ఈజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆల్ ఇన్ ఆల్ లైఫ్లో అదే ఒకటే ఉందా, ఇంకేమైనా ఉందా అనేది. ఓకే, ఎందుకంటే పిల్లల ప్రెషర్ ఆలోచించండి. ఆ ఫోటో చూసి వాళ్ళు ఆలోచిస్తారు ఫుల్ పేజ్ యాడ్లో ర్యాంక్ 1, 2, 3. రేపు రాకపోతే దే టేక్ టు సూసైడల్ మెంటాలిటీ. వాళ్ళు అనుకుంటారు ఇంక లైఫ్ ఇదే ఉంది. నిన్న చూసాను ఒక అబ్బాయి 50 సార్లు ఎగ్జామ్ రాశాడంట, గవర్నమెంట్ ఉద్యోగం రాకపోతే సూసైడ్ చేసుకున్నాడు. వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్ ఫర్ ఇట్? మన దగ్గర ఏంటంటే పుట్టంగానే అబ్బాయిని అమ్మాయిని నీటో లేకుంటే జేఈ చేసి ఐఐటీ లేకుంటే డాక్టర్ చేయాలి అంతే. పేరెంట్స్కి ఇంకేం లైఫ్లో ఏం లేదు. ఇక ఎందుకు పక్కనింటోడికి ఐఐటీలో వచ్చింది, నా కూతురికి కూడా రావాలి. పక్కనింటి వాళ్ళ కూతురికి డాక్టర్ అయింది ఆమె, నా కూతురు కూడా డాక్టర్ కావాలి. వెదర్ షీఈ్ కేపబుల్, వెదర్ షీఈ్ ఇంట్రెస్టెడ్, ఎవరు అడగరు. ఇది ప్రాబ్లం. ఈ ప్రొటెస్ట్ చేసేటోళ్ళు కూడా నేను అడగాల్సింది ఒకటే ప్రశ్న, సరే రేపు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తారు. ఇప్పుడు చూడండి మార్చేశారు స్లోగన్, మోదీ రాజీనామా చేయాలంట. ఎందుకండి? సో ద అల్టిమేట్ థింగ్ ఇస్ ద పొలిటికల్ ప్రొటెస్ట్. షబానా ఆజ్మీ, ప్రకాష్ రాజ్, వీళ్ళకి ఏం పని ఉంది? దే ఆర్ ఆల్ పొలిటికలీ మైండెడ్ పీపుల్. వాళ్ళ FCRA రిజిస్ట్రేషన్ రద్దయింది, ఆ కోపం వాళ్ళకు ఉంది, దాన్ని తీర్చుకుంటున్నారు వాళ్ళు, అంత ఇంకేం లేదు. ఈ స్టూడెంట్స్ సార్ అంటే అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఒకప్పుడు సోషల్ మీడియా ఇప్పుడు కూడా ఒక టైం కాదు, ఈవెన్ నౌ హీస్ ఇన్ దట్ పొజిషన్. దట్ ఈస్ వై కాంగ్రెస్ ఇస్ నాట్ కమింగ్ టు ద ప్రొటెస్ట్. ఓకే, కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా కనిపించారా మీకు? ఎవరు రాలేదు. ఎవరు వస్తున్నారు? MA బేబీ, బృందా కారట్, అరవింద్ కేజ్రీవాల్, యోగేంద్ర యాదవ్, షబానా ఆజ్మీ, మహువా మొయిత్రా. రేణుకా చౌదరి డజంట్ రిప్రజెంట్ కాంగ్రెస్. వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు? బికాజ్ వాళ్ళకి తెలుసు దిస్ ఇస్ ఫైనాన్స్ టోటలీ. SFI పోస్టర్స్ కనిపిస్తుంది మీకు అక్కడ, ఓపెన్లీ SFI పోస్టర్స్ కనిపిస్తుంది అక్కడ. మీకు ఇంకేం కావాలి? ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, దిట్స్ కమ్యూనిస్ట్ పార్టీ స్పాన్సర్డ్. నేను వాళ్ళ పేపర్లో వచ్చింది, తెలంగాణ నుంచి 20 మంది వెళ్ళారని చెప్పి ఎవరు స్టేట్మెంట్ ఇస్తున్నారు? కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, యూత్ ఫెడరేషన్ వాళ్ళు. అంటే వాళ్ళు పంపించారంటే 20 మంది ఇక్కడి నుంచి. సో జెన్యున్ ప్రొటెస్ట్ అనేది జరిగింది, చాలాసార్లు జరిగింది. వీళ్ళంతా ప్రొటెస్ట్ చూడలేదు. ఉస్మానియాకి రావాలండి ఆ టైంలో జరిగిన ప్రొటెస్ట్ ఎన్ని జరిగినాయి, ఆ కౌంటే లేదు దాన్ని. ఐ వాజ్ ఇన్ కాలేజ్. ఐ మీన్ ఐ స్టార్టెడ్, నా స్కూలింగ్ ఫినిష్ అయింది 77లో. సో యూ కెన్ సబ్ట్రాక్ట్ 10 years బిఫోర్ దాట్. మోడల్ హై స్కూల్ స్టార్ట్ అయింది 73లో జాయిన్ అయ్యాను నేను మోడల్ స్కూల్. చూసాం మేము, చాలా ప్రొటెస్ట్ చూసాం. ఉస్మానియాలో చూసాం, మా ఇల్లు కూడా ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే ఉండే, జమా ఉస్మానియా. సో వీఆర్ సీన్ ప్రొటెస్ట్ ఆల్ అవర్ లైఫ్స్. కానీ మీరు ద మూమెంట్ యూ క్రాస్ ద లక్ష్మణ్ రేఖా బిట్వీన్ జెన్యున్ ప్రొటెస్ట్ అండ్ పాలిటిక్స్, అప్పుడు మీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, యూ వాంట్ ధర్మేంద్ర ప్రధాన్ టు రిజైన్, ఓకే హీ విల్ రిజైన్. దెన్ ఇప్పుడు అంటున్నారు కాదు, అభిజిత్ దీప్కి అంటున్నారు ప్రధానమంత్రి గారు రాజీనామా చేయాలి. దట్ ఈస్ అరవింద్ కేజ్రీవాల్ స్టేట్మెంట్. ఆయన స్టేట్మెంట్ నేను చెప్తున్నాడు అంతే, ఇంకేం లేదు. సో దట్స్ వై ఐ డోంట్ ఈవెన్ బాదర్. నేను చాలామంది నా దగ్గర అడిగారు, సురేష్ గారు మీరు చూస్తుందని చెప్పాను, నాకు టైమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇవాళ కొత్త పుస్తకం తీసుకున్నాను, దాన్ని చదవాలి ఇవాళ రాత్రి కూర్చొని. అబౌట్ స్పైయింగ్ ఇన్ ఇండియా, హౌ నెహ్రూస్ క్యాబినెట్ వాస్ ఫుల్ ఆఫ్ స్పైస్. CAA కానీ KGB కానీ, ఇందిరాగాంధీ గారి క్యాబినెట్, మెగ్రార్ అని చెప్పి బ్రిటిష్ జర్నలిస్ట్ రాశారు. ఇట్స్ జెన్యున్ అకౌంట్. MO మతాయి వాజ్ CIA స్పై, నెహ్రూస్ పర్సనల్ అసిస్టెంట్. ఆలోచించండి, ఇందిరాగాంధీ క్యాబినెట్లో 8 మంత్రులు CIA ఉన్నారు. క్యాబినెట్లో ఏ నిర్ణయం తీసుకుంటే అది బయటికి వెళ్ళిపోతుంది 10 నిమిషాల్లో CIA దగ్గరికి. కొంతమంది KGB వాళ్ళు ఉన్నారు, రష్యన్ స్పై ఏజెన్సీ. ఇదంతా వీ షుడ్, అదే ఉంటాం. మొన్న నాకు ఎక్కడ డిఫరెన్స్ ఎక్కడ కనిపించింది అంటే, ఒకవైపు శ్రీహరికోట నుంచి స్కై రూట్ టీం ఒక రాకెట్ చేసి, ప్రైవేట్ రాకెట్ పంపించి వాళ్ళు 2 మైక్రో శాటిలైట్స్ కూడా లాంచ్ చేశారు. దాంతోపాటు ఇంకా చిన్న డైమండ్ ఒక మెసేజ్ వందే మాత్రాన్ని లాంచ్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ రియలీ ప్రౌడ్. యావరేజ్ ఏజ్ ఇస్ 28. అక్కడ జంతర్ మంతర్లో కూర్చొని ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు. ఓకే, అండ్ వర్స్ట్ పార్ట్ ఇస్ ఒక 10 మంది దాని తర్వాత ఇప్పుడు జరిగిన నీట్ ఎగ్జామ్లో ఫ్రాడ్ జరిగిందని చెప్పి పాక్ షీట్స్ అంతా పబ్లిష్ చేశారు. ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా FIR ఫైల్ చేశారు, NTA. దే వాజ్ ఆల్ ఫోర్జ్డ్ కంప్లీట్లీ. AI యూజ్ చేసి మార్చుకున్నారు. ఎందుకు? జస్ట్ టు గెట్ పబ్లిసిటీ. వాళ్ళ పేరెంట్స్కి చెప్పడానికి నేను చాలా బాగా రాశాను, నాకు మార్క్స్ రాలేదు. ఎందుకు? NTA వాళ్ళు మార్చారు నా మార్క్స్. సో వెన్ ఐ సా వాట్ స్కై రూట్ వాళ్ళు చేసి చూసినప్పుడు నాకు రియలీ ప్రౌడ్ టు బి ఇన్ ఇండియా. ఎందుకంటే ఐఎమ్ 63+, ఐ విల్ బి 64 this 30th, విచ్ ఇస్ మై బర్త్డే 30th July. సో 64 అయిన తర్వాత ఐ డోంట్ హ్యావ్ మచ్ అస్పిరేషన్స్ లేదు లైఫ్లో. కానీ యంగ్స్టర్స్ని చూసినప్పుడు
ఓకే, అది పవన్ ఉండొచ్చు, అది భారత్ ఉండొచ్చు, వీళ్ళు చూసినప్పుడు రియలీ ఫీల్ ప్రౌడ్. మరి ఇంత బాగా చేస్తున్నారు. అండ్ ఆ ఎంతూజియాజం ఆ రోజు శ్రీహరికోటలో ఆ యంగ్స్టర్స్ చూస్తే నాకే ఇట్ వాజ్ ఇన్ఫెక్షియస్ యాక్చువల్లీ. అది చూసి దాన్ని యూ సీక్ దిస్ కాక్రోచ్ ప్రొటెస్ట్ చూసినప్పుడు ఇట్స్ ప్యూర్లీ పొలిటికల్, అంతే, ఇంకేం లేదు. పోలీసు వెహికల్స్ ధ్వంసం చేయడం, 26 వెహికల్స్ ధ్వంసం చేశారు, 40 మంది పోలీసులు గాయాలైనాయి. అంత పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఇదంతా. అంటే దానికన్నా ముందు స్టూడెంట్స్ కూడా సూసైడ్ చేసుకుని ఒక 22 మంది కూడా చనిపోయారు కదా సార్. ఆల్ దేర్ ఈస్ డ్యామేజ్. ఐ మీన్ నెవర్. మీరు ఇక్కడ చెప్పండి నాకు, ఐఐటి రిజల్ట్ వచ్చింది దీనికన్నా ముందు ఎవరు సూసైడ్ చేసుకోలేదా? ఇంటర్మీడియట్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత రిజల్ట్ ఎంతోమంది సూసైడ్ చేసుకుంటారు. ఎందుకు? మీరు ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందని సూసైడ్ చేస్తారా, లేకుంటే మార్క్స్ రాలేదని సూసైడ్ చేస్తున్నారా? ఈసారి ఎంతమంది పాస్ అవుట్ అయ్యి చూసారా మీరు? ఇట్ ఇస్ బెటర్ పర్సంటేజ్ దాన్ లాస్ట్ టైం. Of course, it's all debatable. Because last time result as was debatable. Yes, it's debatable, and we will save this topic for some other day. No, I am very clear about it that protest should be genuine. Keep politicians out of it. ఎందుకు అరవింద్ కేజ్రీవాల్, ఎందుకు ఎంఏ బేబీ, ఎందుకు బృందా కారట్, ఎందుకు ప్రకాష్ రాజ్? వై డూ గెట్ సచ్ ఫెలోస్? యూ డూ యువర్ ఓన్ ప్రొటెస్ట్ బాస్. కానీ వాళ్ళు సోనం వాంగ్చుక్, ఇంత పెద్ద ఫ్రాడ్ ఎవరు లేడు సోనం వాంగ్చుక్ అని. యు నో దట్. He made a story saying he is that same guy in Three Idiots. ఓకే, పుంగ్చుక్ వాంగ్డు లాగా. తర్వాత ఏమైంది? రాజ్ కుమార్ హీరానీ సెడ్ నో, నాట్ వన్స్, 3 సార్లు చెప్పారు. ఈవెన్ ఆమీర్ ఖాన్ సెడ్. మళ్ళీ ఎందుకు ఆయన స్టిల్ నో హీస్ క్లెయిమింగ్ హీఈస్ ద వన్. ఇన్స్టిట్యూట్ పెట్టారు, హిమాలయన్ ఇన్స్టిట్యూట్ పెట్టారు, ల్యాండ్ ఇచ్చారు గవర్నమెంట్. ఆ ల్యాండ్ పోయిందా? ఆ ల్యాండ్ పోయినప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ వాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన వ్యతిరేకంగా తిరిగేశాడు. దానికి ప్రొటెస్ట్, బికాజ్ ఈ లాస్ట్ ఇట్. దాని తర్వాత ఆర్మీ దగ్గర నుంచి కాంట్రాక్ట్ తీసుకున్నాడు. సార్, ఆకలితో చచ్చిపోయేంత ప్రొటెస్ట్ చేస్తారా? లైక్ నిరాహార దీక్ష అతను చేసిన 2 weeks. లైక్ ఒక ఈకోతో చేసిన ప్రొటెస్ట్ అయితే కనుక, లైక్ వీళ్ళ పర్సన్ గో టు దట్ ఎక్స్టెంట్. ఈస్ డన్ ఇట్ బిఫోర్ ఆల్సో. లదాఖ్లో చేశారు, 6 చనిపోయారు, అప్పుడు అరెస్ట్ చేసి జైలు వేశారు. మీకు గుర్తుండే, సుప్రీంకోర్టు కండిషనల్ బెయిల్ ఇచ్చారు ఆయనకి. అప్పుడు హీ డిడ్ ద సేమ్ థింగ్. ఈ ప్లేస్ అరౌండ్ విత్ ద ఎమోషన్స్ ఆఫ్ పీపుల్. ఫ్రాడ్ నెంబర్ 1. మీరు లదాఖ్కి వెళ్ళి అడగండి ఆయన గురించి, అంటారు అక్కడ ఉన్న ప్రజలు. మీకు కావాలంటే చూపిస్తాను నేను వీడియోలు. ఐ స్తూపా తయారు చేశాడు, నేనే ఫస్ట్ అని చెప్పి. There is another gentleman who did 20 years before. About to ask you about his like discoveries and inventions. That was done 20 years by another gentleman. ఆయనకి పద్మశ్రీ వచ్చింది దానికి. అప్పుడు ఎవరు ఫ్రాడ్? హిమాలయన్ ఇన్స్టిట్యూట్. ఐ గాన్ అండ్ సీన్ దట్ ప్లేస్ ఇన్ లే. ల్యాండ్ గుంజుకున్నాడు గవర్నమెంట్ దగ్గర, నేను అది ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నా అని చెప్పి. ఏం చేయలేదు, అంత ఫారిన్ ఫండ్స్ తీసుకొచ్చారు. హిస్ ఫస్ట్ వైఫ్ వాజ్ ద బిగ్గెస్ట్ ఏజెంట్ ఫర్ హిమ్. షీ వాజ్ అ ఫారినర్. ఫోర్డ్ ఫౌండేషన్, రాకెఫెల్లర్ ఫౌండేషన్స్ ఎన్ని అవార్డు ఇప్పించాడు ఆయనకి. దెన్ వన్స్ హీ న్యూ దట్ లేడీ వాజ్ అవుట్, షీ వెంట్ అవుట్ అండ్ దిస్ న్యూ లేడీ బికెమ్ హిస్ వైఫ్ నౌ. ఓకే, సో చాలా స్టోరీస్ ఉన్నాయి. మీరు యూ షుడ్ సి. ఐఎమ్ నాట్ డిక్రైయింగ్ సోనం వాంగ్చుక్, కానీ మీరు లేని పని ఇన్ని రోజుల దాకా వై డింట్ హీ సే ఐఎమ్ నాట్ దట్ గై ఇన్ దట్ మూవీ అని రిపీటెడ్లీ అడిగినప్పుడు అంతా స్మైల్ చేసుకుంటా ఎస్ ఎస్. ఓకే, మేబీ ద స్టోరీ ఇస్ లైక్ సమ్వాట్ నాకు రిలేట్ అవుతుంది అనుకున్నాడేమో సార్. జస్ట్ లైక్ పోకిరిలో మహేష్ బాబులకు ప్రతి ఒక్కరిది అనుకున్నట్టు, లేకపోతే ఇంకేదో సినిమాలు అంటే ప్రతి ఒక్కటి అర్జున్ రెడ్డి అనుకున్నట్టు. ఓకే, దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ స్టోరీ అన్నమాట, అంతే, ఇంకేం లేదు. ఓకే, దానికి చాలా మటుకు నిన్న లదాఖ్ నుంచి రాత్రి కొంతమంది నాకు ఫోన్ చేసి అన్నారు, సురేంద్ర ఐఎమ్ రెగ్యులర్ టచ్ విత్ దోస్ గైస్ బికాజ్ ఐ ట్రావెల్ దేర్. సో చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడ, జెన్యున్ స్టూడెంట్స్, జెన్యున్ ప్రొఫెషనల్స్ అక్కడ పనిచేస్తున్నాను. ఇట్స్ అ వెరీ హార్డ్ టెరిటరీ. అంత ఈజీ కాదు లదాఖ్లో బతకడం అనేది. ఆక్సిజన్ తక్కువ. ఓకే, మీకు బ్రీతింగ్ అక్కడ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు దే బార్న్ విత్ దాట్. వాళ్ళ లంగ్స్ ఆర్ బిగ్గర్, మన లంగ్స్ చిన్నది మనకి. దానికోసం మనకి అక్కడ వెళ్ళంగానే ఫస్ట్ 6 hours టు టేక్ రెస్ట్, అదంతా చాలా ఉన్నాయి. బట్ దిస్ గై ద ఫ్రాడ్ నెంబర్ 1. ధర్మేంద్ర ప్రధాన్తో వెళ్ళి ఫోటో తీసుకున్నాడు ఈ ల్యాండ్ వచ్చిన తర్వాత. దాని తర్వాత ఎన్ఈపీ, ఐ సపోర్ట్ ఎన్ఈపీ అని చెప్పి ఫోటో ఇప్పుడు కూడా ట్విట్టర్లో ఉంది. థ్యాంక్ యూ ధర్మేంద్ర ప్రధాన్ జీ అని. దాని తర్వాత ఆర్మీ దగ్గర కాంట్రాక్ట్ తీసుకున్నాడు, ఇగ్లూ లాంటి ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి. ఆర్మీ వాళ్ళకి -30 ఉంటే లోపల +5 degrees ఉంటుందని. అది కూడా ఫ్రాడ్ చేశాడు. ఆర్మీ మొత్తం కాంట్రాక్ట్ విత్డ్రా చేసుకున్నారు. అది మళ్ళీ కోపం ఆర్మీ వాళ్ళ మీద. ఇదంతా జరిగింది. సో హీఈస్ బేసిక్లీ ఎక్స్ప్లాయిటింగ్. దానికోసం చూడండి, నిన్న ఆయన ఇస్తున్న ప్రెస్ స్టేట్మెంట్ విచ్ హీ హెస్ గివెన్, he is not mentioned Dharmendra Pradhan's resignation. అడిగినప్పుడు అంటున్నారు that is not required now. Then why did he fast? His official statement from his official Twitter handle. Okay. Doesn't mention it. Why? That's a question. Anyway, నేను దాంట్లో వెళ్ళాను ఎందుకంటే అది చాలా కొంతమంది అంటారు ప్రొటెస్ట్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్. చేయండి అబ్బా, ఇవ్వడొద్దన్నాడు. ఒకసారి పాస్పోర్ట్ రాకపోతే అప్పుడు అడగకండి ఎందుకు పాస్పోర్ట్ రాలేదని. ఓకే, ట్రంప్ ఈజ్ డూయింగ్ ఎ డామ్ గుడ్ థింగ్ అని చెప్తున్నాను కదా. ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్న రికార్డుని ఒక్కడికి యూఎస్ వెళ్ళలేడు.
యూ కెన్ రైట్ ఇట్ అండ్ టేక్ ఇట్ బికాస్ మీ వీసా స్టేజ్లోనే రిజెక్ట్ అయిపోతుంది. మూమెంట్ దే నో దట్ యూ హ్యావ్ జాయిన్డ్ అ ప్రొటెస్ట్, యూ హ్యావ్ డన్ దిస్ అండ్ ట్రంప్ హేట్స్ ఇట్, లెఫ్టిస్ట్ని అక్కడ యాజ్ ఇట్ ఈస్ టైట్ చేసి పడేస్తున్నాడు ఇప్పుడు ఎడ్యుకేషన్ కోసం. వెళ్ళే టైంకి 4 సంవత్సరాలు ఫినిష్ చేసి 60 days అవుట్, డోంట్ స్టే ద ఫర్ ఎనీ లాంగర్, అంతే వీసా మీకు. ముందట్లా కాదు. ఎనీవే ఇట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్ ఫర్ డిబేట్. బట్ నేను చెప్పదా ఇంకా అనుకుంటా అంటే ప్రొటెస్ట్ చేయండి, ఎవరు వద్దన్నట్లేదు, బట్ డోంట్ బ్రింగ్ పొలిటీషియన్స్ ఇన్ టు ఇట్. ఓకే, అది పెద్దగా ప్రాబ్లం. జయప్రకాష్ నారాయణ గారు వాజ్ నెవర్ ఎ పొలిటీషియన్, దానికోసం మేము అందరు ఫాలో చేశాం. ఆయన మూమెంట్ నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, వీళ్ళందరూ దాని నుంచి బయట వచ్చారు కదా, పైకి వచ్చారు. రామ్ విలాస్ పాస్వాన్, బీజేపీలో ఎంతోమంది నేతలు, శరద్ యాదవ్. కానీ దట్ ఈస్ అ డిఫరెంట్ డే. అప్పుడు ఒక జెన్యున్ ప్రొటెస్ట్ ఉండే అది. ఇప్పుడు దేనికి? ఇది పాలిటిక్స్. ఇది రాహుల్ గాంధీ ఏమో ఇక్కడ రాడు, ఈ జంతర్ మంత్రికి రాడు, ఎందుకంటే ఇది ఎస్ఎఫ్ఐ వాళ్ళది, వాళ్ళకి తెలుసు, అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ, సో హీల్ నాట్ కమ్ హియర్, ఈ విల్ డూ హిస్ ప్రొటెస్ట్ సపరేట్లీ. సో మనం అడగాలి, రాజస్థాన్లో పేపర్ లీక్ అయినప్పుడు లాస్ట్ టైం అక్కడ అశోక్ గెహ్లోట్ గవర్నమెంట్ ఉండే, పేపర్ లీక్ అయింది కదా, రాజీనామా చేశారు ఎవరైనా? ఇదే అశోక్ గెహ్లోట్ మన ప్రొటెస్ట్లో కూర్చున్నారు కోటాలో, అప్పుడు అడిగారు ఎవరో, అది కథ అయిపోయింది. ఓకే, ఐ గివ్ యూ దట్ చార్ట్, యూ ప్లీజ్ పబ్లిష్ ఇట్. 6 ఎవ్రీ స్టేట్ ఇన్ ఇండియా హ్యాడ్ ఇట్, ఇట్స్ సర్క్యులేటింగ్ ఆన్ సోషల్ మీడియా. ఎవ్రీ స్టేట్. తెలంగాణలో జరగలేదా? తెలంగాణలో జరిగింది, ప్రతి స్టేట్లో జరిగింది. ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ ఇట్. నేనేం చెప్తున్నానంటే, ఒక కొనేటోడు ఉంటే అమ్మేటోడు ఉంటాడు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇన్ దిస్ కేస్ ద లీకేజ్ హ్యాపెండ్ అట్ ద సెట్టింగ్ స్టేజ్. ఓకే, వేర్ ద పేపర్ వాజ్ సెట్, ద కెమిస్ట్రీ పేపర్, ద కెమిస్ట్రీ ప్రొఫెసర్ హూ సెట్ ద పేపర్ లీక్డ్ ఇట్. ఎందుకు? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హ్యూమన్ బీయింగ్, వీఆర్ గ్రీడీ. లక్షలు పెట్టి, రాహుల్ గాంధీ అంటున్నాడు లక్షలు పెట్టి కోచింగ్ సెంటర్లు వెళ్తున్నాను. మీరు మీ స్టేట్లోనే ఉందండి, ఆపండి, బంద్ చేసి పడేసేయండి అన్ని కోచింగ్ సెంటర్స్. మీ స్టేట్లోనే ఉంది కదా, లక్షలు ఖర్చు చేసి పేరెంట్స్ కష్టపడుతున్నారు ఎంట్రన్స్ ఎగ్జామ్కు. సో యూ రిమూవ్ ఇట్, బ్యాన్ కోచింగ్ సెంటర్స్ ఇన్ తెలంగాణ. మీరు వాక్ ద టాక్ అండి. యూ డోంట్ మేక్ వన్ జస్టిఫికేషన్ ఇన్ ఢిల్లీ, అట్లా కాదు అది. అభిజిత్ దీప్కే ప్రొటెస్ట్ చేయొచ్చు. ఆస్క్ హిమ్ వై హీ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ బాస్టన్ యూనివర్సిటీ. అడగండి ఒకసారి. వై సార్, వై వాజ్ రిమూవ్డ్? యూ ఆస్క్ హిమ్, ఐ వోంట్ సే, అంతా నేనే చెప్పానంటారు. అడగండి. నేను బాస్టన్ యూనివర్సిటీలో ఐఎమ్ స్టడీయింగ్ అన్నవాడు సడన్గా రిటర్న్ ఎందుకు వచ్చిండు? he was not studying there. It was a story he built up. Okay, his visa was revoked. అది కూడా అందరూ తెలుసు, ఎంతోమంది ఇండియన్ స్టూడెంట్స్ వీసా రివోక్ అయింది. అండ్ హీ వాజ్ వన్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్. బికాజ్ యూ డోంట్ గో దేర్ టు స్టడీ. ప్రొటెస్ట్ చేస్తే ఆ నెక్స్ట్ డే అమెరికా మిమ్మల్ని తీసి కరిపాకులాగా బయటపడేస్తారు. సింపుల్ యాజ్ దట్. ఈ సో కాల్డ్ ప్రొటెస్టర్, సో కాల్డ్ వాల్ స్ట్రీట్ జర్నల్ అండ్ న్యూయార్క్ టైమ్స్ అండ్ అల్ జజీరా అండ్ వాళ్ళు ఇక్కడ చేస్తారు కదా. అల్ జజీరా వాళ్ళ దగ్గర అడగండి, ఖతార్లో ప్రొటెస్ట్ చేయొచ్చా అని అడగండి ఒకసారి, అప్పుడు తెలుస్తుంది స్టోరీ. ఇక్కడ వచ్చి చెప్తారు పెద్ద పెద్ద, ఓ స్టూడెంట్స్ ప్రొటెస్టింగ్, నేను ఒకటి అంటున్నాను నేపాల్ చేసేస్తాం భారతదేశం. ఎక్కడ చేస్తావా నువ్వు? పోలీస్ స్టేషన్ చూడలేదు ఈ పోరోళ్ళు జీవితంలో. నిన్న చూశారు చాలామంది. ఇప్పుడు చూడండి, వాళ్ళ మీద ఒక బ్లాక్ మార్క్ వచ్చేస్తుంది. ఇక పాస్పోర్ట్ రావాలో లేకుంటే రేపు ఉద్యోగం వస్తే, గవర్నమెంట్ ఉద్యోగం, యూ విల్ నెవర్ గెట్. వై గవర్నమెంట్, ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ చెక్స్ ద బ్యాక్గ్రౌండ్ టుడే, వెదర్ యూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ వైలెంట్ క్లాషెస్ అండ్ ఆల్ దట్. దెన్ దే విల్ జస్ట్ రిజెక్ట్ యూ స్ట్రేట్ అవే. స్టూడెంట్స్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మీరు చదువుకోని టైంలో చదువుకోండి. అండ్ ఈవెన్ ఎవ్రీ కంట్రీ ఈస్ సేయింగ్ దట్, ఈవెన్ యూరోప్ ఈస్ సేయింగ్ ఇట్ టుడే. యూ కమ్ టు స్టడీ అండ్ దెన్ గో బ్యాక్. డోంట్ కమ్ హియర్ అండ్ డూ పాలిటిక్స్. మీరు దానికోసం రాలేదు, దానికంటే సపరేట్ వీసా తీసుకొచ్చేసాను, దానికోసం పాలిటిక్స్ చేయడానికి వస్తున్నారు. ఎనీవే, ఇట్స్ నథింగ్ డూ విత్ దిస్. ఎందుకు చెప్పానంటే, నేను చాలామంది అడిగారు, కొంతమంది వీడియోలు కూడా పంపించారు. ఐఎమ్ నాట్ బాదర్డ్ బాస్. దెర్ ఆర్ 101 అదర్ థింగ్స్ టు డూ. స్కై రూట్ స్టోరీ చేస్తాను నేను కావాలంటే. ఐ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అగ్నికుల్ స్టోరీ చేస్తాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. అట్లాంటి ఎన్నో 400 స్టార్టప్స్ ఉన్నాయి, స్పేస్ స్టార్టప్స్. డూ యూ నో దట్ ఇన్ అవర్ కంట్రీ 400 space startups. Hyderabad itself has got more than 25. Oh. J Aerospace, JEH, which is Ratan, which is JRD Tata's nickname. అట్లాంటి ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ స్కై రూట్. కానీ ఆ ఇద్దరు యంగ్స్టర్స్ ఐఐటి నుంచి వచ్చి, ఐఐటి ఖరగ్పూర్ నుంచి పవన్ వస్తుంది దేర్, వీళ్ళిద్దరు వర్కింగ్ ఇన్ ఇస్రో. 6 సంవత్సరాలు ఇస్రోలో పనిచేశారు వీళ్ళు. అక్కడి నుంచి బయటకు వచ్చి ప్రైవేట్ సెక్టర్లో ఫస్ట్ రాకెట్ స్టార్ట్ చేద్దామని చెప్పారు. 2018లో పాలసీ లేకుండే, there was no policy in 2018. ప్రైవేట్ 2020లో పాలసీ వచ్చింది. దెన్ దే స్టార్టెడ్ వర్కింగ్. 2026 దే లాంచ్ ద ఫస్ట్ రాకెట్. ఆల్రెడీ దే లాంచ్ సబ్ ఆర్బిటల్ ఒకటి చేశారు, ఇప్పుడు ఆర్బిటల్ చేశారు. దట్స్ అ డిఫరెన్స్. ది యంగ్స్టర్
ప్రతి పేరెంట్ ఏం చూస్తారు, వాళ్ళ పిల్లలకి మంచి చదువు, దే హ్యావ్ టు స్టడీ వెల్. అది అందరూ జీవితంలో ఉన్న మొత్తం సేవింగ్ స్టడీస్ కోసం పెడతారు పేరెంట్స్, ఇండియన్ పేరెంట్స్. మళ్ళీ దాని పక్కన పెట్టి అజిటేషన్, స్ట్రైక్లు దీంట్లో పోతే దెన్ యూ బికమ్ ఎ ప్రొఫెషనల్ స్ట్రైక్ గై లైక్ యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు. మీరు దాంట్లోనే వెళ్ళండి, మళ్ళీ మిగతా దాంట్లో వెళ్ళకండి. బికాజ్ మీ జీవితం నాశనం అయిపోతుంది. జస్ట్ అడ్వైజింగ్ స్టూడెంట్స్. ఓకే, జెన్యున్ కాజ్ ప్రొటెస్ట్ అది ఇది చేస్తాం, అన్నా హజారే చేసింది కదా అని అంటారు అందరు. దెన్ యూ డిసైడ్ ఐ టేక్ అ రిస్క్ ఇన్ మై లైఫ్ దట్ రేపు ఒక కార్ తగలబెడితే, నిన్న జరిగిన దాంట్లో బస్సులు తగలబెట్టారు, పోలీస్ బస్సు, నిన్న కార్లు, ప్రైవేట్ కార్స్ కూడా దే డెస్ట్రాయిడ్. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు ఆలోచించండి, 70 మంది, దే విల్ హావ్ టు పే ఫర్ ఇట్. బ్లాక్ మార్క్ అండర్ వచ్చేస్తుంది, హైలైటెడ్ వాళ్ళ పేరు ఇప్పటి నుంచి, దట్ దిస్ ఫెలో బర్న్డ్ కార్, దిస్ ఫెలో స్మాష్డ్ అ పోలీస్. అన్ని ప్లేసెస్లో సీసీటీవీ ఉంది, పట్టుకోవడానికి చాలా ఈజీ ఇప్పుడు. డజంట్ టేక్ మచ్ టైం. ప్లీజ్ అండర్స్టాండ్, గవర్నమెంట్ కావాలంటే చేయట్లేదు మోదీ గవర్నమెంట్, అదే ప్రాబ్లం. 70 మంది కాదు, నిన్న ఆల్మోస్ట్ 200-300 మంది వైలెన్స్లో ఇండల్జ్ అయ్యారు. వాళ్ళు పట్టుకోవాల్సిందే. వాట్ అబౌట్ దిస్ ఎక్స్ ఆర్మీ పీపుల్ అండ్ ఎక్స్ ఫ్రీడమ్ ఫైటర్స్, లైక్ వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు కదా సార్? చాలా, నేను కూడా తీసుకొస్తాను. ఎంతమంది కావాలి చెప్పండి. తీసుకురావడం వేరే వాళ్ళు దీస్ ఫెలోస్ ఆర్ దేర్ ఎవ్రీవేర్. ఐఎమ్ సేయింగ్ ఎక్స్ ఆర్మీ అంటే హౌ డు యూ డిఫైన్ అండ్ ఎక్స్ ఆర్మీ? ఎనీబడి కెన్ ఎక్స్ ఆర్మీ, ఎనీ సోల్జర్ విత్ దేర్ ఐడెంటిటీస్ ఎనీవేర్. దర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్. ఎంతమంది వచ్చారు? 1,00,000 మంది వచ్చారా? టెల్ మీ నా. ఇండియన్ ఆర్మీ హెస్ గాట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్. సొసైటీ, వాళ్ళ సైనిక్ సొసైటీ ఉంది, అన్నీ ఉన్నాయి, సైనిక్ బోర్డు ఉంది. ఎంతమంది వచ్చారు ప్రొటెస్ట్? దీస్ ఆర్ ఆల్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ అబ్సల్యూట్లీ. ఆర్మీ వాళ్ళు వచ్చారు, ఎక్స్ సర్వీస్ మెన్. నేను కూడా తీసుకొస్తాను, రేపు 60 మందిని తీసుకొస్తాను సైనిక్ పురికి వెళ్ళి కావాలంటే. మీరు వాట్ యూ సే దట్? ఐ విల్ ఆర్గనైజ్ అ ప్రొటెస్ట్ హియర్ ఆల్సో అగేన్స్ట్ రాహుల్ గాంధీ టుమారో. ఏం చేస్తారు అప్పుడు? దెన్ యూల్ సే ఇదంతా పొలిటిక్స్ చేస్తున్నారు మీరు. అప్పుడు దెన్ యూల్ చేంజ్ ద ప్రొఫెసర్స్. అరే యసీన్, దిస్ ఫెలో కసబ్ని హ్యాంగ్ చేయకూడదని చెప్పి సైన్ చేసిన వాళ్ళ పేర్లు కావాలా మీకు? దే ఇంక్లూడెడ్ మెనీ ప్రొఫెసర్స్ ఫ్రమ్ అవర్ యూనివర్సిటీస్ సెయింగ్ డోంట్ హ్యాంగ్ కసబ్. ఏది ఇంతమందిని చంపిన 2611 మనిషిని 260 మంది ప్రొఫెసర్స్, ఎక్స్ సర్వీస్ మెన్, వీళ్ళందరూ సంతకం పెట్టారు. క్షమాభిక్ష పెట్టమనా? నో, ఇట్ ఇస్ టు జస్ట్ లెట్ హిమ్, డోంట్ హ్యాంగ్ హిమ్. ఇమాజిన్, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు మన దాంట్లో, చాలామంది ఉన్నారు. దే హూ క్వశ్చన్ ఎవ్రీథింగ్. వీ హ్యావ్, మీకు ఎగ్జాంపుల్ తీయాలంటే మొత్తం తీస్తాను, నేను పెద్ద లిస్ట్ తీస్తాను కావాలంటే. పీపుల్ హూ హ్యావ్, మన దేశం గురించి బయట వెళ్ళి మాట్లాడడం మనం చూసాం, ఎట్లా మాట్లాడతారు బయటికి వెళ్ళి, ఇంక్లూడింగ్ పీపుల్ లైక్ రాహుల్ గాంధీ. విల్ నెవర్ సీ అన్ ఇజ్రాయలీ డూ ఇట్, నెవర్. ఓకే, అమెరికన్ వాళ్ళు చేస్తారు కానీ ఇజ్రాయలీస్ చేయరు ఎప్పుడు. దే వెరీ ప్రౌడ్ ఆఫ్ ద కంట్రీ. ఈవెన్ యూరోపియన్ నేషన్స్ కూడా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ దేశం గురించి బయటికి వెళ్ళి చెడ్డగా చెప్పారు. ఎందుకంటే చెడ్డ చెప్పడానికి ఉన్నారు ఆల్రెడీ అక్కడ. దట్ వీఆర్ అ నేషన్ ఆఫ్ స్నేక్ చార్మర్స్, వీఆర్ అ నేషన్ ఆఫ్ వాట్ యూ కాల్ బ్లాక్ మ్యాజిక్, వీఆర్ అ నేషన్ ఆఫ్ పువర్ పీపుల్, స్లమ్ డాగ్ మిలియనర్ లాంటి మూవీస్ చూసి. వీఆర్ నాట్ దాట్. వీఆర్ డెవలప్ బాస్, వీఆర్ సెంట్ అ రాకెట్, ఫస్ట్ అటెంప్ట్, ప్రైవేట్ సెక్టర్. చూడండి స్టోరీస్. వన్ ఆఫ్ లైక్ నోన్ పర్సన్ ఉన్నారు సార్, సత్యశ్రీ, షీస్ సెలబ్రిటీ. వాళ్ళ సిస్టర్ కూడా ఇందులో లైక్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రైవేట్ యూ సీ దట్ ఎంతూజియాజం. ఆ రోజు శ్రీహరికోటలో యూజువలీ దెర్ ఆర్ నో స్క్రీమింగ్ అండ్ షౌటింగ్ అండ్ ఆల్ రాకెట్ లాంచెస్ ఎక్కడ ఉండవు. వెరీ స్టేడ్ సీరియస్ పీపుల్. నేను అది కూడా ఒక స్టోరీ వచ్చింది, ఎంతోమంది రాజీనామా చేసి వెళ్ళిపోయారు, 100 మంది. ఏంటి అది, ఇస్రో నుంచి లార్జ్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ ఆర్ లివింగ్. సో ఎస్టర్డే ఐ వాజ్ రీడింగ్ అబౌట్ ఇట్. ఇస్రో హ్యాస్ గాట్ 16,000 ఎంప్లాయీస్. దాంట్లో 100 మంది పోతే అట్రిషన్. అది ఐటీ కంపెనీస్ దానికన్నా పెద్ద అట్రిషన్ ఉంది. సో ఐ స్పోక్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ ప్రైవేట్ సెక్టర్లో మీకు ఆపర్చునిటీస్ వస్తుంది. ఇప్పుడు 400 స్టార్టప్స్ ఉంటే 400 స్టార్టప్స్కి 2-3 మెంటర్స్ కావాల్సి వస్తుంది, సీనియర్ పీపుల్ హూ వర్క్ ఫర్ 20-30 years ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ దే ఆర్ దేర్ ఇన్ ఇస్రో. అంటే తప్పేముంది? టుడే ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ ఎక్స్ అన్ని లాంచెస్ చేస్తున్నారా? ఇవాళ కూడా చేశారు వాళ్ళు. ఐ థింక్ దే ఆర్ డూయింగ్ వన్ ఆన్ ఫ్రైడే ఆల్సో. ఇట్ వాస్ సపోజ్ టు హ్యాపెన్ లాస్ట్ వీక్. చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్ ఉందని ఆపారు. మీరు నాసా ఏమైనా శాటిలైట్ లాంచ్ చేస్తున్న విన్నారా? లాస్ట్ 1 year, 2 years, 3 years, 4 years, 5 years? నథింగ్. నాసా ఇస్ నాట్ డూయింగ్ ఇట్ ఎనీమోర్. నాసా చేయట్లేదు ఇప్పుడు, మొత్తం ప్రైవేట్ సెక్టర్కి అప్పగించేశారు. బ్లూ ఆరిజిన్ కానీ స్పేస్ ఎక్స్ కానీ వాళ్ళకి ఇచ్చేశారు. నాసా దగ్గర లాంచ్ వెహికల్సే లేవు ఇప్పుడు. ఛాలెంజర్ ఉండే, డిస్కవరీ ఉండే, ఎండెవర్ ఉండే, ఇప్పుడు ఏం లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు కాస్మోనాట్స్ ఎట్లా పంపిస్తున్నారు? ఆస్ట్రోనాట్స్ని స్పేస్ ఎక్స్లో పంపిస్తున్నారు.
ఇట్ లేకుండా రష్యా బైకోనూర్ నుంచి మనం పంపించారు చూడండి, అనిల్ మెనన్ అట్ గాన్ దట్ నాసా నుంచి. సో ఇండస్ట్రీ మారిపోయింది ఇప్పుడు. ద ఎంటైర్ థింగ్ ఇస్ షిఫ్టెడ్ టు ప్రైవేట్ సెక్టర్. నేను చాలా మటుకు ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు మీకు. మన దగ్గర ఐడిపిఎల్ ఉండే ముందు, ఇప్పుడు బంద్ అయిపోయింది అనుకోండి. ఇట్ వాస్ జాయింట్ ఆఫ్ ఇట్స్ కైండ్. We know better because we come across that area. ఇండియన్ డ్రగ్స్ అండ్ pharmaceutical. ఫార్మసీ. ఇట్ వాస్ ద ఇండియాని ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ చేసింది అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ చేసింది. ఐడిపిఎల్ చాలా పెద్ద రోల్ ఉంది దాంట్లో. ఇప్పుడు మీరు అడగొచ్చు హైదరాబాద్ ఇప్పుడు ఐడిపిఎల్ ఉన్నారు కదా ఇంతమంది, మళ్ళీ వాళ్ళు ఐడిపిఎల్ కూడా ఇప్పుడు బంద్ అయిపోయింది కదా, వాట్ హ్యాపెన్ టు ఐడిపిఎల్ అని. యూ కెన్ ఆస్క్ మీ దట్ క్వశ్చన్ అండ్ ఐ కెన్ గివ్ యూ గుడ్ ఆన్సర్స్ ఫర్ దట్. ప్లీజ్ సార్, ఏమైపోయింది చెప్పండి. ఆ శిథిలాల వెనకాల అసలు రీజన్ ఏంటి? నేను చూస్తుంటే బాలనగర్ నుంచి చూస్తుంటే ఐడిపిఎల్ అనేది ఒక టైంలో ఇట్ వాజ్ రెలవెంట్. ఓకే, మన దగ్గర ఫార్మా ఇండస్ట్రీని బిల్డప్ చేసింది వాళ్ళే, పెద్ద పెద్ద దిగ్గజులు పనిచేశారు అక్కడ. కానీ ఇట్ అవుట్లివ్డ్ ఇట్స్ టైం. ప్రతి ఐడియాకి ఒక స్కేల్ ఉంటుంది, బెల్ కర్వ్ అంటారు దాన్ని. యూ హ్యావ్ రీచ్ ద పీక్. అక్కడి నుంచి మీకు ఇన్నోవేషన్ లేదు. ప్రాబ్లం మీరు గవర్నమెంట్ కంపెనీలో పనిచేయలేదు, నేను కూడా పనిచేయలేదు మహేష్. గవర్నమెంట్ కంపెనీలో పనిచేస్తే మీకు తెలిసిపోతుంది రెస్ట్రిక్షన్స్ ఏముంది అనేది. చాలా మటుకు రెస్ట్రిక్షన్స్ ఉంటుంది. అది మీకు ఒక చైర్ కొనాలి, మీరు కూర్చున్న సోఫా కొనాలంటే టెండర్ పిలవాలి. 5 సోఫాలు కావాలంటే టెండర్ పిలుస్తారు. ఒక 10 మంది అప్లై చేస్తారు టెండర్. వాళ్ళు ఒకడు ఇట్లాంటి అంటాడు సోఫా, అట్లాంటి అంటాడు. యూ హ్యావ్ టు డిసైడ్. అది ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు నడుస్తుంటుంది. సోఫా మీకు కావాల్సింది ఇప్పుడు. వేరే ప్రైవేట్ సెక్టర్లో ఏంటి, ఇవాళ కొనాలన్నా రేపు వెళ్ళి తీసుకోరంటారు వాడు. గో టు ఫర్నిచర్ వరల్డ్ ఆర్ గో టు సమ్వేర్ ఎల్స్ అండ్ బైట్. ఫినిష్డ్ డ్యూరియన్ వేర్ ఎవర్ ఇట్ ఇస్. యూ విల్ గో టు ఐకియా. యూ విల్ గో టు ఐకియా అండ్ బైట్. అది ఐకియా గవర్నమెంట్ సెక్టర్లో కొనలేరు మీరు. అది మీకు రెస్ట్రిక్షన్స్ ఉంది. మీకు టెండర్ పిలవాలి. ఇప్పుడు గవర్నమెంట్ సైట్ ఒకటి ఉందనుకోండి, ఒకటి గవర్నమెంట్, అక్కడి నుంచి మీరు కొలవచ్చు జంప్ పోర్టల్. బట్ దట్ ఈస్ నాట్ ద పాయింట్. సో ఐడిపిఎల్ కూడా ఆ టైంలో ఇట్ అట్ రీచ్డ్ ఇట్స్ పీక్ ఇన్నోవేషన్. కానీ మీకు ఎక్స్ట్రా రిస్క్ తీసుకోవడానికి గవర్నమెంట్ ఎప్పుడు తీసుకోరు. అది కూడా వీఆర్ టాకింగ్ ద లైసెన్స్ రాజ్ బిఫోర్ 91. నరసింహారావు గారు వచ్చిన తర్వాత కదా ఇండస్ట్రీ ఓపెన్ చేస్తారు. ఆ టైంలో మీకు చెప్పాను బహుశా, నేను ఫస్ట్ స్కూటర్ నా దగ్గర పడింది ఇప్పుడు కూడా. స్కూటర్, సిమెంట్ కావాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, 87లో నా ఫస్ట్, మా నాన్నగారు ఫస్ట్ స్కూటర్ కొనిచ్చారు నాకు ఉద్యోగం వచ్చినప్పుడు 1987లో. ఆ స్కూటర్ కోసం 1 సంవత్సరం వెయిట్ చేయాల్సి వచ్చింది. అది కూడా ఫారిన్ ఎక్స్చేంజ్లో తీసుకున్నా. లేకుంటే 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఒక స్కూటర్కి 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి. మీరు ఆలోచించండి. అది ఉండే మన సిచ్యువేషన్ అట్లా ఉండే మహేష్. దట్ వాజ్ ద ప్రాబ్లం. కానీ మనం అక్కడి నుంచి మారి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం. స్కూటర్ అనగానే 10 మంది మీ ఆఫీస్ బయట ఉంటారు సార్. అమెజాన్లో అమ్ముతున్నారు సార్. అదే. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే? సో ఐడిపిఎల్ ఏం జరిగిందంటే ఆ టైంలో ఉన్న సైంటిస్ట్ చాలామంది వాళ్ళకి దే ఆబ్వియస్లీ విల్ బికమ్ ఫ్రస్ట్రేటెడ్. ఇక్కడికి వెళ్ళట్లేదు, ఇన్నోవేషన్ ఇస్ నాట్ టేకింగ్ ప్లేస్, ఇన్వెస్ట్మెంట్ జరగట్లేదు, గవర్నమెంట్ ఇస్ నాట్ బాదర్డ్. ఎవడో ఢిల్లీలో కూర్చున్న ఒక జాయింట్ సెక్రటరీ డిసైడ్ చేస్తారు మీకు ల్యాబ్ ఎక్విప్మెంట్ కొనాలన్నా వద్దా అని, వాడు డిసైడ్ చేస్తాడు. న్యాచురలీ దే కేమ్ అవుట్. డాక్టర్ రెడ్డి, అంజిరెడ్డి గారు, ప్రోడక్ట్ ఆఫ్ ఐడిపిఎల్. ఆరోబిందో, రామ్ ప్రసాద్ రెడ్డి, ప్రోడక్ట్ ఆఫ్ ఐడిపిఎల్. Murli Divi's product of IDPL. Also neon anesthesia. I don't know. Like, no, I'm talking asking. of Divi Murli. Okay. Parthsadi Reddy, hetero drugs, IDPL. చాలా పేర్లు ఉన్నాయి ఇట్లా. I can relate to them because like I worked for medical. You worked in that field. అందుకే నియాన్ కూడా only I'm talking of 4 or 5 names here. తీసుకుంటే చాలా 20-25 పేర్లు ఉంటుంది. Suppose IDPL had continued the same way, వీళ్ళు బయటికి రారు. We would have never seen a Dr. Reddy's. We would have never seen a Genome Valley. ఇప్పుడు కనిపిస్తున్న Genome Valley కానీ అక్కడ ఐసిఐసిఐ నాలెడ్జ్ పార్క్లో ఉన్న కంపెనీలు మనకు కనిపించదు. ఐసిఐసిఐ సర్వ్డ్ ఇట్స్ లైఫ్. దాని తర్వాత ఒక కొత్త అవతారం. అది చార్ల్స్ డార్విన్ చెప్తారు కదా, ఎవల్యూషన్, ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. ఇఫ్ యూ డోంట్ అడాప్ట్ యూ విల్ డై. సింపుల్. ఇస్రో రేపు ఆగిపోదు. గగన్యాన్ మిషన్ నడుస్తుంది. ఇప్పుడు నాసాకి ఏమైందంటే మహేష్, దే హ్యావ్ గాన్ టు అ డిఫరెంట్ లెవెల్. నాసా ఇప్పుడు ఆర్టిమిస్ మిషన్ అట్లాంటిని ఆలోచిస్తున్నారు. దే థింకింగ్ ఆఫ్ బిగ్ థింగ్స్ ఇన్ లైఫ్. సైన్స్ మిషన్స్ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు రేపు శాటిలైట్ లాంచ్ చేయాలి. అది మా పని కాదు. పక్కన మిస్టర్ ఎలాన్ మస్క్ ఇస్ దర్. గో అవుట్సోర్స్. నాట్ అవుట్సోర్స్, ఇట్స్ సపరేట్. వీఆర్ నాట్ ఇన్ దట్ బిజినెస్ ఎనీమోర్. ఇక్కడ ఇస్రో ఇస్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఇప్పుడు వీళ్ళందరూ ఎస్టర్డే పవన్ సేయింగ్ దట్ వీ విల్ లాంచ్ 2 rockets a month. We have got Agnikul. Okay, we got Dhruva Aerospace.
ఎన్నో కంపెనీ ఉన్నాయి, పిక్సెల్ ఇస్ దేర్, గ్యాలక్సీ ఇస్ దేర్. వీళ్ళందరూ రేపు శ్రీహరికోట లైన్ కట్టేస్తారు రేపు మాకు రాకెట్ లాంచ్కి, ఎందుకంటే దట్ ఇస్ ద ప్లేస్ ఫ్రమ్ యూర్ లాంచ్ బికాస్ ఆఫ్ సర్టన్ అడ్వాంటేజెస్ ఇన్ ద ఈక్వేటర్, ద లాంచ్ కేపబిలిటీస్ ఫ్రమ్ దేర్. లేకుంటే ఎక్కడి నుంచో మీరు రాకెట్ లాంచ్ జియోగ్రఫికల్లీ it is relevant and in terms of the extra force that you get from that. Okay, ఇది మెయిన్. దిస్ ఈస్ వేర్ యంగ్స్టర్స్ హ్యావ్ టు షో ద షో. ఏదో అంటారు అందరూ యూఎస్కి వెళ్ళి అక్కడ చేసుకున్నాయి. ఎంతమంది నాసా నుంచి ఇప్పుడు యూఎస్కి వెళ్ళారు, నాసాకి వెళ్ళారు, ఇక్కడ నుంచి ఇస్రో నుంచి వెళ్ళలేదు ఎక్కువ మంది. దే ఆర్ ఆల్ హియర్ ఓన్లీ. 100 మంది రాజీనామా చేస్తే 1600 మంది 16,000 మందిలో ఇట్స్ వెరీ లెస్. ఓకే, సమ్ పీపుల్ హూ హావ్ రిటైర్డ్ ఫ్రమ్ ఇస్రో వీళ్ళు ఇప్పుడు దే ఆర్ ఆన్ ద బోర్డ్స్ ఆఫ్ మెనీ ఆఫ్ దిస్ కంపెనీస్ అడ్వైజర్గా పనిచేస్తారు. ఎస్, వాళ్ళకి కావాలి, ఇట్లాంటి గ్రే హెయిర్స్ ఉన్న వాళ్ళు కొంతమంది కావాలి అక్కడ. దే విల్ అడ్వైజ్ దమ్ అన్నమాట. ఐఎమ్ రియలీ ఎంథూస్డ్ బై ఇట్. ఆ ఎనర్జీ చూస్తే ఆ రోజు ఆ యంగ్స్టర్స్ స్క్రీమింగ్ అండ్ షూటింగ్ హైఫై చేస్తున్న విజిల్ కొట్టుకుంటా, యూ విల్ నెవర్ సీ ఇన్ ఇస్రో. వాళ్ళు చాలా స్టేడ్ మంచి, వాళ్ళు సీరియస్గా ఉంటారు, వాళ్ళు ఎక్కువ జోష్ కాదు, కొంచెం ఎలిగెంట్గా ఉంటారు. ఎనివే అంటే మినిస్టర్ గారు ఉన్నారు వెనక కూర్చున్నారు, జాయింట్ సెక్రటరీ స్పేస్ ఇస్ సిట్టింగ్ బిహైండ్, Mr. Pawan is there from in space. We should be careful about speaking. వాళ్ళకి అది లేదు. దే ఆర్ ఎక్సైటెడ్, హైఫై, ఎంతూజియాజం. 28 years as the average age at స్కై రూట్. 25 వల్ల అక్కడ వెళ్ళి జంతర్ మంతర్లో కూర్చున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.